కలిగిన మా గొప్ప దేవాన్ని కొందరు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లో నాయన మమ్మల్ని క్షేమంగా కాపాడి ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి నీ సన్నిధానంలో కూడుకొని నీ మాటలు వినే భాగ్యాన్ని మా అందరికి ప్రసాదించిన నీ కొందనాలు తండ్రి. మరి మొదటి వర్తమానంగా సహోదరులు మరి ప్రసన్నబాబు అన్నయ్య గారు మంచి విషయాలను తెలియజేసాడు తండ్రి. ఈ సమయంలో నాయన నీ పిల్లలతో కలిసి నీ మాటలు పంచుకొనిచునగా సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. వింటున్న నీ పిల్లలకు మరొక మనోన్నతను వెలిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వలన ఈరోజు ఒక మంచి పాఠాన్ని ధ్యానించుకోబోతున్నాము. చాలా జాగ్రత్తగా మరి దేవుని వాక్యాన్ని మరి శ్రద్ధగా వినవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. బాప్తిసం ఇచ్చే యోహాను గారి జీవిత చరిత్రను ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. బాప్తిసం ఇచ్చే యోహాను గారు, ఈయన ఏ కాలంలో బాప్తిసం ఇచ్చాడంటే యేసుక్రీస్తు వారి కాలములో. యేసుక్రీస్తు వారితో పాటు జన్మించిన వ్యక్తే ఈ యోహాను గారు. నిజంగా ఈయన గురించి దేవుడు మరి ముందుగానే ఆలోచన చేసి దేవుడు ప్రవక్తల ద్వారాగా రాయించినాడు. యేసుక్రీస్తు గురించి ఎలాగైతే ప్రవక్తల ద్వారాగా కన్యక గర్భంలో మరి ఒక శిశువుగా జన్మిస్తాడని యేసు జననం గురించి ఎలాగైతే రాయబడిందో ఇతని గురించి కూడా బైబిల్లో దేవుడు ముందుగానే రాయించాడు. నిజంగా ఈ యొక్క బాప్తిసం ఇచ్చే యోహాను గారి జీవితం తెలుసుకోవాలంటే ప్రియమైన దేవుని వలన మరి మన జీవితానికి ఎంతో అవసరమై ఉన్నది. ఆయన ఎలా బ్రతికాడు, ఎలా సువార్త చేశాడు, దేవుని సువార్త చేసేటప్పుడు ఎలా మాట్లాడాడు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం చూద్దాం. ఆయన జననానికి సంబంధించిన కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథం నుంచి చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం ధ్యానించుకోబోతున్నాము. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవాలి. 5వ వచనం. యూదా దేశపు రాజైన హేరోదు దినాలలో యోధాకి రాజుగా ఉన్నాడు. ఎవరైనా హేరోదు. ఆ దినాలలో అబియా తరగతిలో నున్న జక్రియా అని ఒక యాజకుడు ఉన్నాడు. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్తు. వీళ్ళిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధులు చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి చాలండి. ప్రియమైన దేవుని వలన ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం? జకరయ్య గారు, ఎలిజబెత్. వీళ్ళిద్దరు ఎవరు? యోహాను గారి తల్లిదండ్రులు. వీళ్ళు ఎలా బతికారంటే ఇద్దరు భార్య భర్తలు కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారంట? నిరపరాధులుగాను. ఏమంటాడు అక్కడ? చదవండి మరొకసారి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయమును విధులను చొప్పున నిరపరాధుగాను నడుచుకొనుచు దేవుని దృష్టికి, చూసారండి, దేవుడి దృష్టికి నీతిమంతులుగా బ్రతికారండి. ఇలా నీతిమంతులుగా బ్రతుకుతున్న వీళ్ళ కడుపు అనేది పండలేదు అప్పటికి. చూడండి, మనం చదువుకుంటూ పోతామండి. నిజంగా వాళ్ళు ఎంత నీతిమంతులుగా బ్రతికినా కానీ దేవుడు ఎప్పుడు ఇవ్వాలనుకున్నాడు గర్భఫలం అప్పుడు ఇస్తున్నాడు. చూడండి అక్కడ 7వ వచనం. ఎలిజబెత్తు గొడ్రాలైనందున వారికి ఇక పిల్లలు లేకపోయి మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులు. చూశారండి, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుచున్నారు. ఏ పాపము చేయని వారిగా బ్రతుకుచున్నారు. అలాంటి వారికి వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా దేవుడు గర్భఫలాన్ని ఇవ్వలేదు. దానికి కారణం ఏమిటి? ప్రియమైన దేవుని వలన దేవుడు అనుకున్నప్పుడే ఇస్తాడు, కానీ నాకు కావాలి అని అనుకుంటే మనకి జరగదండి. ఏమంటే ఏ కాలములో ఎవరు రావాలో దేవుడు డిసైడ్ చేసుకొని ఆ మనిషికి జన్మనిస్తాడు.
ఇప్పుడు ఈ ఎలిజబెత్ గారు కానీ ఈ జకరయ్య గారు కానీ ఏమంటే నిజంగా వాళ్ళు బ్రతికినంత కాలం కూడా పిల్లల గురించి ఆలోచించారండి? నిజంగా పిల్లలు తమకు కలగట్లేదని కానీ దేవుని ఏమైనా విడిచిపెట్టారా? దేవుని ఏమైనా నిందించారా? ఏమంటే ఏ విషయంలో కూడా దేవుణ్ణి పల్లెత్తు మాట అనడం కానీ పాపం చేయటం కానీ ఏమని దేవుని దృష్టికి మరి దోషులు కానీ ఉన్నట్టుగా మనకి కనపడరండి. ప్రియమైన దేవుని చూడండి ఏమంటాడు ఇంకా 8వ వచనం, జకరయ్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించండి. యాజకుడు అంటే సేవకుడు. ఎవరండి? యోహాను గారి తండ్రి సేవకుడు అండి. ఆయన సేవకుడు అయ్యాడు కాబట్టి ఆయన కుమారుణ్ణి కూడా ఏం చేశాడు? సేవకుని చేశాడు. నిజంగా దేవుని సేవకులు ఏమండి వాళ్ళ కుమారులు కూడా సేవకులు చేయాలి. కానీ చాలా మంది చూడండి వాళ్ళ యొక్క గర్భఫలం నుండి వచ్చిన పిల్లలు సేవకులైన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని సేవకులను చేస్తున్నారండి? లేదండి. ఒక డాక్టర్ని చేయాలనుకుంటున్నారు. కొంతమంది ఏమో ఏమండి మరి అమెరికా పంపించాలి, మంచి జాబ్ చేయాలనుకుంటున్నారు. ఏమండి కొంతమంది ఇంకేం చేయాలనుకుంటారు? పోలీసు ఉద్యోగం చేయాలని అనుకునే వాళ్ళు లేరా? ఏమండి ఎస్ఐ ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు లేరా? మరి కలెక్టర్ చేయాలని అనుకునే వాళ్ళు లేరండి? దేవుని సేవకుడు అయిన నీవు నీ కుమారుని కూడా ఏం చేయాలంటే ఒక సేవకుడిని చేయాలి. ఒక గొప్ప సేవకుడుగా నువ్వు నిలబెట్టి అనేక ఆత్మలను దేవుని వైపు నడిపించడానికి దేవుడు ఆలోచిస్తే, కానీ గర్భఫలాన్ని ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారికి నచ్చినట్టుగా పెంచుతున్నారు. చూడండి ఇంకేమన్నాడు 9వ వచనం, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతు వెలుపల ప్రార్థన చేయుచుండెను. వెలుపల అంటే బయట ప్రార్థన చేస్తారంట. జనసమూహం అంతా బయట ఉంటే ఈ యాజకుడు ఒక్కడు మాత్రమే మందిరంలో ప్రవేశించేది. అప్పుడండి నిజంగా మరి ప్రజలంతా మందిరానికి బయట ఉండేవాళ్ళు. ఒక యాజకుడు మాత్రం మందిరాలకు వచ్చే అవకాశం అప్పుడు. కానీ ఇప్పుడు దేవుడు ప్రతి ఒక్కరూ మందిరంలో కూడుకునే అవకాశం మనకి కల్పించాడు. కానీ మందిరానికి అందరూ వస్తున్నారండి? ప్రియమైన దేవుని వలన మందిరానికి కూడుకోవడానికి చాలా మంది రాలేకపోతున్నారండి. దేవుని వాక్యం వినడానికి ఇష్టపడలేకపోతున్నారు. ఏమండి ఏం జరుగుతుంది అప్పుడు? ధూపమునందు సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా 10వ వచనం నుంచి చదువు మరలా. ధూప సమయమందు ప్రజలందరూ సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపం వేయి కుడివైపున ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరయ్య అతని చూచి తొందరపడి భయపడేవాడాయను. అప్పుడు ఆ దూత అతనితో జకరయ్య భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్యను ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనికి యవహానని పేరు పెట్టబడి. చూసారండి పేరు కూడా ఎక్కడ డిసైడ్ అయిపోయింది? పరలోకంలో డిసైడ్ అయిపోయి ఒక దూత ద్వారాగా దేవుడు వర్తమానాన్ని పంపించాడు. జకరయ్య నువ్వు భయపడమాకు, నీకు ఇంతకాలం గర్భఫలం లేదు కదా, అయితే నీ యొక్క భార్య తన గర్భం పండించబోతున్నాడు దేవుడు. ఆ కుమారుడు పుట్టినాక అతనికి యవహాన్ అనే పేరు మీరు పెట్టుతారని దేవుడు ముందుగానే తెలియజేశాడు. చూసారండి ఆయనే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. అంటే పేరు దేవుడు ముందుగానే డిసైడ్ చేసుకొని మరీ పంపించాడంటే నిజంగా మరి ఎంత భయభక్తులు కలిగి బ్రతికి ఉండకపోతే మరి జకరయ్య గారిని ఒక దూత వచ్చి ఈ సువార్తమానం ఒక సంతోషమైన వార్తను చెప్పగలిగిందంటే ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. ఎంత భక్తుడైతే ఆ దేవుడి దర్శనం కలిగింది. ఏమండి చూడండి మళ్ళా ఉంటుంది ఇంకేమంటున్నాడు? అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పును. చూసారండి
ఇశ్రాయేలులందరినీ దేవుని వైపు నడిపించడానికి ఒక సేవకుడుగా, ఒక దైవజనుడుగా యోహాను గారు జకర్యా గర్భము నుండి బయటకు రావడం చూస్తున్నాము. నిజంగా ప్రియమైన దేవుని వలన ఆ యోహాను గారికి ఒక గొప్ప వరం కలిగింది. ఏంటిదండి? యేసుక్రీస్తుకి బాప్తీసం ఇచ్చే అవకాశం కలిగింది. చూసారా అండి? ఎంత గొప్ప అవకాశం అండి! యేసుక్రీస్తుకి, లోక రక్షకుడికి, లోకాలను కలిగించిన యేసుక్రీస్తుకు బాప్తీసం ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. ప్రియమైన దేవుని వల్ల మరి ఎలా బ్రతికాడు ఆయన? ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక ఎలా ఉన్నాడు? చదువు. ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భము పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చినాడు. అంటే తల్లి గర్భం నుంచి ఎప్పుడైతే బయటికి వస్తున్నాడో అప్పుడు పరిశుద్ధాత్మ తన మీద నిలబడ్డాడు, తన మీదకి వచ్చాడు. అప్పటి నుంచి కూడా చిన్ననాటి నుంచి కూడా ఆయన పెరిగి సువార్త చెప్పేంత వరకు కూడా ఎలా బ్రతికాడు? నీతిగా బ్రతికాడు, పరిశుద్ధిగా బ్రతికాడు, ఏ పాపము లేనివాడిగా బ్రతికాడు. కాబట్టి ఆయన ద్వారాగా యేసుక్రీస్తుకి బాప్తిసం ఇచ్చే అవకాశాన్ని దేవుడు యోహాను గారికి కల్పించాడు. ప్రియమైన దేవుని వల్ల నిజంగా అవకాశం ఆయనకు మాత్రమే దక్కింది, మిగతా ఎవరికి కూడా దక్కలేదండి. ప్రియమైన దేవుని వలన అలాంటి యోహాను గారి జీవితాన్ని తెలుసుకున్న మనం మన జీవితాలు కూడా అలా సరి చేసుకోగలిగితే దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని కల్పిస్తాడండి. ఇంకా ఉన్నాడు 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తు పడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీ యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను. ఏలీ యొక్క ఆత్మ అంటే ఏలియా గారు ఎలాగైతే బ్రతికాడో, ఎలాగైతే మొహమాటం లేకుండా మరి ఒక రాజుని ఎదిరించాడో అలాగా భూమి మీద సువార్త చెబుతూ రాజులు సైతమైన ఎదిరించి దేవుని మాటలు ఉన్నట్టుగా బోధించగల ఒక వ్యక్తి ఆయనే యోహాను గారు. నిజంగా ప్రియమైన దేవుని వల్ల ఏలియా గారు మరి ఆయన బతుకుతున్న కాలంలో మరి ఒక రాజుని ఎదిరించాడు. 3 సంవత్సరాల దాకా కూడా వర్షాన్ని కురిపించకుండా చేశాడు. నిజంగా వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? 3 సంవత్సరాల దాకా కూడా వర్షం పడకపోతే, పంటలు లేక, ఆహారం సరిగా సమృద్ధికి కాకపోవటం వలన ఎంత ఇబ్బంది పడిపోయి ఉంటారండి. అయినా కానీ ప్రియమైన దేవుని అతను మరి ఆ రాజుకు భయపడలేదు, ఓన్లీ దేవునికి మాత్రమే భయపడి దేవుని యొక్క మాటలను ఉన్నట్టుగా ఇశ్రాయేలుకి చెబుతూ దేవుని వైపు నడిపించాడండి ఏలియా గారు. అలాగే యోహాను గారు కూడా భూమి మీద అలా బ్రతకబోతున్నాడు అని చెబుతున్నాడు. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను గనుక మీకు సంతోషమును మహా ఆనందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురా. జకర్యా ఇది నాకేలాగు నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. చూసారండి, బహుకాలము గడిచిన మాకు పిల్లలు కనడం ఏంటయ్యా మేము అంటే ఎలిజబెత్ గర్భం కూడా ఉడికిపోయింది, అంటే పిల్లలు కనే స్టేజ్ దాటిపోయింది. అంటే ఈ జకర్యా గారికి నమ్మకం కలగట్లేదు. వృద్ధాప్యంలో ఉన్నా కానీ పిల్లలు అనుగ్రహింపబడతారని, పిల్లలు కంటారన్న ఆ నమ్మకం అనేది జకర్యా గారికి లేదండి. అందుకే ఆయనకి ఏం జరిగింది తెలుసా? నమ్మకం లేకపోవడం వల్ల ఏం జరిగింది చూడండి ఒకసారి. 19వ వచనం. దూత నేను దేవుని సముఖమునందు నిలిచే గాబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానమును నీకు తెలుపుటకు పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు
గనుక సంగతులకు జరుగు ఈ సంగతులు జరుగుతున్న వరకు నీవు మాటలాడగా మౌనమై ఉందువని అతనితో చెప్పాను. ప్రజలు జకర్యా కొరకు కనపడుచుండిరి. ఆలయమందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడ్డారు. చూసారండి, దేవదూత ఈ జకర్యా గారితో మాట్లాడుతుంటే ఏంది ఎంతసేపు పోయిందేనా, ఆలయంలో దోపేయడానికి ఎంత టైం పట్టిందని, ఇంకా రావట్లేదు అని ఆలోచించి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. దేవుని యొక్క దర్శనం ఆయనకి జరుగుతుందట్టింది, దేవుని దూత వెళ్ళిపోయి అతనితో మాట్లాడుతుందట్టింది అనుకొని ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఈ యోహాను గారు మరి దేవుని యొక్క దూత ద్వారాగా ఏ మాటలైతే సంతోషకరమైన సువార్తమాలను చెప్పాడో, దేవత చెప్పిందో ఆ మాటలు అతను నమ్మలేదు కాబట్టి అతడు మాటలాడక మూగవాడిగా మారిపోయాడు. అంటే ప్రియమైన దేవుని వలన దేవుని మాటలు చెప్పినప్పుడు అవి నమ్మాలి. ఇందాక అదే కదండి ప్రసన్నబాబు అనే చెప్పాడు, ప్రతి ఒక్కరూ ఇక్కడికి రండి, ఇక్కడ మనమంతా కూడుకొని మనం ఆ దేవునికి ప్రార్థిస్తే ఆ దేవుడు ఖచ్చితంగా మనకి ఏది కావాలన్నది చేస్తాడు అని అక్కడ నమ్మకం కనుక మనలో ఉంటే అది జరిగిద్ది అని చెప్పాడు. అది ఎవరైతే నమ్మరో, ఎవరైతే మరి అక్కడికి రాలేవరో వాళ్ళు నిజంగా దేవునికి దూరం అవుతున్నారని ఆ వాక్యాన్ని సెలవిచ్చాడు. నిజంగా ప్రేమ దేవుని వల్ల ఆలోచించాలి. ఏమండి 21వ వచనం, ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండిరి. ఆలయమునందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలకు వచ్చినప్పుడు వారితో మాట్లాడలేక పోయినందున ఆలయమునందు అతనికి దర్శనం కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మోగవాడైండెను. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ దినములైన పిమ్మట తన భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకు ఉండిన అవమానాన్ని తీసివేశాడు అని కొంతకాలం దాచుకుందండి. ఎవ్వరికి కనపడకుండా ఆమె ఇంట్లోనే ఉండిపోయింది. ఏమంటే నిజంగా పిల్లలు లేకపోతే ఆమెను ఎంత అవమానిస్తారో నిజంగా ప్రేమ దేవుని వలన పిల్లలు లేని వారికే ఆ యొక్క అవమానం అనేది అర్థమైంది. నిజంగా అండి, వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా పిల్లలకు కలగపోతే ఎంతమందిని ఎన్ని మాటలు ఉంటారని. నువ్వు నిత్యం దేవుని సన్నిధికి పోతావు, నీ భర్త ఏమో ఒక యాజకుడు, మీరంతా దేవుని సేవకులు, దేవుని సేవ చేసేవాళ్ళు, మరి మీకు గర్భఫలం లేకపోవటం ఏంటని నిందించలేరటవా ప్రజలు? నిందించే ఉంటారు, అవమానించే ఉంటారు. అయినా కానీ దేవుని విడిచిపెట్టారా? ప్రియమైన దేవుని వాళ్ళు విడిచిపెట్టలేదు. దేవుని వాళ్ళు ఒక్క మాటగా అనలేదు. వాళ్ళు ఏ పాపము చెయ్యని వాళ్ళుగానే బ్రతికారండి. అంత నీతిమంతులుగా బ్రతికారు కాబట్టి ఒక నీతిమంతుడి దేవుడు అనుగ్రహించాడు. ఆయన బాప్తిసం ఇచ్చే యోహాను గారు. నిజంగా ఆయన ఎంత నీతిగా బ్రతికాడండి భూమి మీద. ప్రియమైన దేవుడు ఆయన గురించి కూడా యేసుక్రీస్తు ఒక గొప్ప మాటలు పలికాడు. ఏమండి, ఒకసారి మనం లూకాసు వార్త 1వ అధ్యాయము 57వ వచనం నుంచి చూద్దాం. ఏమండి, ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరుని బట్టి జకర్యాను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగనవద్దు, వానికి యోహాను పేరు పెట్టవలనని చెప్పాను. అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడు ఎవడను లేడని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు ఒక రాత పలక తెమ్మని వాని పేరు యోహాను రాశాను. అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుతూ మాట్లాడసాగాడు. చూసారండి, ఆ కుమారుడు భూమి మీదకు వచ్చేంత వరకు కూడా ఇతను మాట్లాడిన వాడిగానే ఉండిపోయాడు.
ఏమండి ఎంతకాలం ఉన్నాడండి తల్లి గర్భంలో ఒక శిశువు? 9 నెలలు. అంటే 9 నెలలు కూడా ఈ యోహాన్ గారు మాట్లాడలేని పరిస్థితి. మరి ఈ యోహాన్ గారికి, అదే ఈ జకర్యా గారికి, క్షమించండి, ఈ జకర్యా గారికి దేవదూత వచ్చి ఏ పేరు పెట్టమని చెప్పింది? యోహాను. మరి ఆ మాట తన భార్యకి ఎలా తెలిసింది? ఏమండి ఎలా అర్థమైంది అనుకుంటారు చెప్పండి? ప్రియమైన దేవుని అర్థమయ్యేటట్టు చేసిండు ఎవరు? జకర్యా గారు. నిజంగా ఏ పేరైతే పెట్టాలని దేవుడు అనుకున్నాడో, దేవుడు అనుకోని దేవదూత ద్వారాగా జకర్యా గారికి దర్శనమిచ్చి యోహాను అని పేరు పెట్టమన్నాడు. ఆ పేరే వాళ్ళు పెట్టారండి. ఆ పేరుని బట్టి అతడు మాట్లాడగలిగాడు. అంటే చూసారండి ప్రియమైన దేవుని వల్ల దేవుని సంకల్పం ఎలా నెరవేర్చబడుతుందో. ఆయన 9 నెలలు యోహాను గారు ఎలిజబెత్ తల్లి, ఆ యొక్క తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నంత వరకు కూడా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి. ఏమండి ప్రియమైన దేవుని వలన అయినా కానీ మరి దేవుని కొరకు వాళ్ళు ఏ పేరైతే పెట్టాలని దేవుడు అనుకున్నాడో ఆ పేరు పెట్టేలాగా చేశారు. చూడండి, అంతా ఆశ్చర్యపోయారు అనమాట. ఏమనుకుంటున్నారు చూడండి వాళ్ళంతా ఆ కుమారుని గురించి, యోహాను గారి గురించి. 64వ వచనం. వెంటనే అతను నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగను. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ భయం కలిగిందంట. ఆ సంగతులన్నీ యోదయ కొండసీమలంతయు ప్రచురం అయిపోయింది. చూసారని ప్రచురం జరిగిపోయింది. ఎలిజబెత్ అనే ఒక ఆమెకి గర్భం ధరించి ఆమె ఒక కుమారుని కన్నది. ఆ కుమారుని కనేంత వరకు ఈ జకర్యా గారు మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే కుమారుడు మరి జన్మించబడ్డాడో, ఎప్పుడైతే యోహాను అని పేరు పెట్టబడ్డాడో అప్పుడే అతను మాట్లాడడం స్టార్ట్ చేశాడని ఈ యొక్క వార్త అనేది ప్రజలందరికీ తెలియబడి ప్రజలంతా భయపడిపోయారు. నిజంగా ఈ జకర్యా గారితో దేవుడు ఉన్నాడు అనే ఒక నమ్మకంతో వాళ్ళంతా భయపడిపోయారు. ప్రియమైన దేవుని మనతో కూడా దేవుడు ఉన్నాడు అనే తెలియాలంటే మనం ఎలా బ్రతకాలి? ప్రియమైన దేవుని మనల్ని బట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు భయపడిపోవాలి. మన భక్తిని చూసి, మనం ఉన్న ఆ నీతిని చూసి. ప్రియమైన దేవుని ఒకసారి అదే మాటను ఏమండి 65వ వచనం చూద్దాం. 65వ వచనం, 1వ అధ్యాయం 65వ వచనం. అందును బట్టి చుట్టుపట్ల వారందరికీ భయం కలిగిన ఆ సంగతులని కొండసీమలంతటా ప్రచురమైన ప్రభు వస్తము వారికి తోడైండెను కనుక ఆ సంగతులను గురించి విని వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునని అని వాటిని మనసులో ఉంచుకున్నారు. పెద్దవాడైతే ఈ బిడ్డ ఎలాంటి వాడు అవుతాడో, ఎలా బ్రతకబోతున్నాడో దేవుని కొరకు, ఎలా సువార్త చేయబోతున్నాడో అని వారిలో ఆలోచన కలిగింది. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. మనకు కూడా దేవుడు కుమారుని అనుగ్రహిస్తున్నాడు కదా, మనం కూడా ఇచ్చిన ఈ కుమారుని ఎలా పెంచబోతున్నాము? నిజంగా ఒక బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి లాగా పెంచగలుగుతున్నామా? ఒక యేసుక్రీస్తు లాగా మనం సేవ కొరకు మన కుమారులను కుమార్తెలను పెంచగలుగుతున్నామా అనేది ఆలోచించాలి. ప్రియమైన దేవుని ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఇక్కడ కూడా ఒక మాటను చూపిస్తాను మీకు. మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గం సిద్ధపరచును. ప్రభు మార్గము సిద్ధపరచుడి. ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా గారి చేత రాయబడినట్టు. చూసారండి, యెషయా గారి చేత రాయబడ్డాడు. ఎవరైనా బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు. నిజంగా ఈయన గురించి యెషయా గారు ముందుగానే ప్రవచించాడు. ఎవరు ప్రవచించాలో ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ ఇదే మాటను అక్కడ కనపడుతుంది మనకి. చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. 40వ అధ్యాయము 3వ వచనం
యెషయా గ్రంథము 40:3 ఆలకించుడి, ఆలకించుడి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎడారిలో మా దేవుని రాజ్యము సరళము చేయడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను. ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమానుగాను ఉండవలెను. చూశారు ప్రియమైన దేవుని వలన ఈ ప్రవచనాన్ని ఇక్కడ చెబుతున్నాడు. ఏమండి, మార్కు సువార్తలో మార్కు ద్వారాగా రాయబడుతుంది. ఎవరి ప్రవచనం ఇది? బాప్తిసమిచ్చే యోహాను గారి యొక్క ప్రవచనాన్ని దేవుడు ముందుగానే యెషయా గారి ద్వారాగా రాయించాడు. అంటే చూసారండి ఎంతగా దేవుడు ముందుగా అడ్వాన్స్గా రాయించాడో ఆయన జన్మ గురించి. ఏమండి, మన జన్మల గురించి కూడా అండి మనం ఈ భూమి మీదకి రాకముందు ఎప్పుడో దేవుడు రాయించుకున్నాడు. రాసుకున్న ఆ కాలం నుండి మనం వచ్చేంత వరకు దేవుడు ఎదురు చూశాడా లేదండి? అంటే ప్రేమ దేవుడు మనం భూమి మీదకి వచ్చిన తర్వాతకి కొంతకాలమైన తర్వాతకి దేవుడిని నమ్ముకొని అప్పుడు కదండి దేవుడి సన్నిధానికి మనం రాగలుగుతున్నాం. అంటే దేవుడు ఎంత ముందుగా ఆయన ఆలోచించి మన గురించి రాయించుకున్నాడో ఆలోచించాలి. ఇక్కడ ఏమంటున్నాడు మార్కు సువార్త 1:2 ఇదిగో నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గం సిద్ధపరచును. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన తోవను సరళం చేయడి. అరణ్యములో కేకలు వేయించిన ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత రాయబడినట్లు బాప్తిస్మిచ్చే యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మిచ్చు ప్రకటించుచుండెను. చూసారండి ఆయన పనేంటి? ఏమండి, అనేకులను మారు మనసు పొందండి, బాప్తిజం పొందండి, మీరు పరలోకాన్ని చేరాలి అని ఒక ఏమండి పనిని అప్పగించాడు దేవుడు. ఎవరికి? బాప్తిజం ఇచ్చే యోహాను గారికి. నిజంగా ఆయన ఏమండి వంకరవి, ఇప్పుడు మనం చదవండి వంకరవి కరుకైనవన్నీ అన్నారుగా, అదంతా మనుషుల గురించి. దేవుని కొరకు ఎవరు కూడా మరి వాళ్ళు నచ్చినట్టుగా బతుకుతున్నారు కానీ దేవుడు నచ్చినట్టుగా బ్రతకట్లేదు. అలాంటి వారినంతా సరిచేసి దేవుళ్ళని నడిపించడమే ఆ యొక్క మాటల యొక్క అర్థం. యెషయా గ్రంథం మనం చదివాం కదా 40:3 ఒకసారి మనం చదవనది ఆ మాటను ఒకసారి చదువుకుందాం. ఏమంటాడు అక్కడ? ఒకసారి ఆలకించడి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచడి. ఎడారిలో మా దేవుని రాజ్యంను సరళము చేయడి. ప్రతి లోయను ఎత్తును చేయవలెను. ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వీటన్నిటి గురించి ఆలోచిస్తే ఏమంటే చాలా మందికి అర్థం కాక ఇది లోక సంబంధం ఆలోచిస్తారు. కాదు ప్రియమైన దేవుని అనేది ఆత్మకు సంబంధించింది. ప్రతి లోయ ఎత్తు అంటే మనుషుల ఆలోచనలన్నిటినీ సరిచేసి దేవునిలో నిలబెట్టడం. అలా నిలబెట్టి అనేకులకు బాప్తిసం ఇస్తున్నాడు. ఎవరైనా బాప్తిసం ఇచ్చే యోహాను గారు. నిజంగా ఆయన మరి జకర్యా గారి గర్భం గుండి రావడం అనేది గొప్ప విషయం అండి, గొప్ప సంగతి. ఎందుకంటే వాళ్ళని చూశాడు దేవుడు. ఏమండి, వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా నా సన్నిధిని వీళ్ళు విడిచిపెట్టలేదు కాబట్టి వీళ్ళకి ఇలాంటి కుమారుడే ఇవ్వాలి అని దేవుడు ఇచ్చాడండి బాప్తిసం ఇచ్చే యోహాను గారిని. నిజంగా వాళ్ళ భక్తి విధానం చూశాడు. ఏమండి, వారి యొక్క న్యాయ విధులను చూశాడు. వారు దేవుని సన్నిధిని మరవకుండా ఉండడం దాన్ని చూశాడు. ప్రతిదీ దేవుడు చూసి ఆలకించి ఆలోచించి ఈ యోహాను గారిని వారికి పండించి భూమి మీదకి రప్పించి మారు మనిషి విషయమై బాప్తిసం ఇచ్చే అవకాశాన్ని దేవుడు కల్పించాడండి. మరొక మాట చివరిగా చూసుకుందాం. మత్తయి సువార్త 3:1 చూసుకొని ఈ సమయంలో ముగించుకుందాం. మత్తయి సువార్త 3:1 చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడో. మత్తయి మరి బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఆ దినములందు బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది మారుమనసు పొందుడని యూదా అరణ్యములో ప్రకటించుచున్నను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యములో కేకవేయి ఒకని శబ్దము అని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈ యోహాను ఒంటె రొమ్ములు వస్త్రములను మన చుట్టూ
తోలు తట్టి ధరించుకున్నవాడు మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారమును. ఆ సమయమున యెరూషలేము వారును యూదా వారందరును యోర్దాను నది ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచున్నారంట. చూసారండి, అతని ఆహారాన్ని అతని అలవాట్లన్నిటినీ చెబుతున్నాడు దేవుడు. ఏమంటే నేను ఆ అడవిలో ఎందుకు బతకాల్సి వచ్చింది? ప్రియమైన దేవుని వల్ల లోకంలో బతకొచ్చు కదా అందరితో పాటు. అంటే ప్రియమైన దేవుని వలన ఆయనకు ఒక ప్రత్యేకమైన జన్మ జరిగింది. ఆయన మనుషులందరితో ఉంటే ఆ అలవాట్లన్నీ అతనికి సంకరించుతాయి. అందుకనే ఆయన అడవిలో బ్రతకాల్సి వచ్చింది. అడవిలో ఎలాంటి భోజనం చేశాడంట? మిడతలు తేనె. ఈరోజు మనం తెల్లండి ఒక సేవకులుగా అడవి తేనె కానీ మిడతలు కానీ తినలేమండి. కానీ అతను అడవి తేనె మిడతలు తిని బ్రతుకుతూ సువార్త చేశాడు. ఏమంటే ప్రజల మధ్యకు వచ్చి సువార్త చేస్తున్న ఆ సమయంలో నది దగ్గరికి వెళ్ళి నదిలో బాప్తిస్తున్న సమయంలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. జనాలందరం చూసి మనుషులందరం చూసి ఏమంటున్నాడు ఆయన? ఒకసారి చదవండి. 8వ వచనం 7వ వచనం. అతను పరిశీలనను సద్దుకలను అనేకులు బాప్తిసం పొందుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? చూసారండి, మనుషులందరూ పట్టుకొని ఎలా మాట్లాడుతున్నారు? వాళ్ళ సర్ప సంతానమా అని అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మేమంతా పావులమా, పావుకు పుట్టామా, మేమంతా సర్పాలమా అని వాళ్ళు అతని మీద తిరగబడరండి. కానీ వాళ్ళు తిరగబడలేదు. ఆయన యొక్క భక్తి విధానం చూశారు, ఆయన జీవించిన జీవిత విధానాన్ని చూశారు. కాబట్టి ఆయన మాట అన్నా కానీ వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏం చెప్తున్నాడు? ఇంకా అక్కడ ఏమంటున్నాడు చూడండి. ఇంకా అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనుచున్నారు. చెప్పుకొని తల వంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన కూడా అబ్రహామునకు పుట్టింపగడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల మీద ఉంచబడినది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టుని నరకబడి అగ్నిలో వేయబడను. చూసారండి, మొహమాట లేకుండా చెబుతున్నాడు. మీరంతా ఫలించట్లేదా? మిమ్మల్ని అందరిని నరికేసి దేవుడు అగ్నిలో వేయబోతున్నాడు. కాబట్టి మీరు మారు మనసు పొందండి అని సువార్త చెబుతున్నాడు. ఏమండి, మొహమాట బోధ అది, మొహమాట లేని బోధ. ప్రియమైన దేవుని వల్ల మొహమాటం లేకుండా చెబుతున్నాడు. మీ మనసులను సరి చేసుకోండి, మీ పాపపు పనులు మరి మానుకోండి, దేవుని కొరకు ఉన్నతంగా మారండి, బ్రతకండి అని చెబుతూ ఆయన అంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడండి. ఇదేనండి ఏలు యొక్క ఆత్మ శక్తి గలవాడు అంటే ఇదేనండి. ప్రియమైన దేవుని వల్ల అంత ఖచ్చితంగా మాట్లాడగలిగిన వ్యక్తి ఎవరంటే యోహాను గారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారు. ఆ తర్వాతకి యేసుప్రభు వారు. ఆయన కూడా అండి, యేసుప్రభు వారు కూడా మొహమాటం లేని బోధ చేశాడు. ప్రియమైన దేవుని వల్ల ఆయన ఎంత ఉన్నతంగా సువార్త చేశాడంటే ఆయన బోధన విని ఆశ్చర్యపోయారంట. యేసుక్రీస్తు వారి యొక్క బోధన విని 12 ఏళ్ళకే సువార్తను చేస్తుంటే ఆశ్చర్యపోయారంట. 10వ వచనం ఒకసారి చదువు. 10వ వచనం 3వ వచనంలో ఇప్పుడే గొడ్డలి చెట్ల మీద ఉంచబడింది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడెను. మారు మనసు నిమిత్తము నేను నేలలో మీకు బాప్తిసం ఇస్తున్నాను. అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకాయను నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చెను. ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చిన. ఆ పొట్టు ప్రజలే, ఎవరో కాదు, మనుషులే. ఆయన కళ్ళమంతటిని శుభ్రం చేస్తాడు. పనికొచ్చే వాటన్నింటినీ తన ఖాతాలో వేసుకున్నాడు. పనికిరాని వాళ్ళందరూ ఉంటారు, దేవుని కొరకు బ్రతకని వాళ్ళందరినీ అగ్నిలో పడేస్తాడని మొహమాటం లేకుండా చెబుతున్న వ్యక్తి ఎవరంటే ఈయన బాప్తిసం ఇచ్చే యోహాను గారు. ఈరోజు మనం కూడా అలా బ్రతకాలి. ప్రియమైన దేవుని వల్ల దేవుడికి నచ్చినట్టుగా బోధ చేయాలి, దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలి. దేవుడికి ఇష్టమైన నీతిగా మనం బ్రతకగలిగితే దేవుడు మనకి పరలోకాన్ని అనుగ్రహిస్తాడండి. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి.
మరి ఈ యోహాను గారి యొక్క చరిత్రను మరొక పాటుగా మనం వచ్చే వారం మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే ప్రేమ దేవుడు మనకి సమయం లేదు. ఆయన మరి సువార్త ఎలా చేశాడో, మరి చివరిగా ఆయన ప్రాణాన్ని ఎలా త్యాగం చేశాడో మరి మనం చివరిగా వచ్చే వారంలో ముగించుకుందాం. కలమూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, నీ కొందరు స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు నాయన నీ పిల్లలకు మంచి విషయాలను తెలియజేశాను. నిజంగా మరి పరలోక తండ్రి, మరి నీ కుమారుడుగా నా తండ్రి బాప్తిసం ఇచ్చి యోహాను గారు మరి నాయన వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధాపదశలో కుమారుని అనుగ్రహించారు తండ్రి. ఆ కుమారుడు ద్వారాగా మరి లోకం అంతటికి నాయన మరి బాప్తిసం ఇచ్చే అవకాశాన్ని తనకు కల్పించారు నాయన. నిజంగా మరి ఆ కుమారుడు తాను బ్రతికిన విధానాన్ని చూస్తుంటే మేము కూడా అలా బ్రతకాలి, మేము కూడా నీతిగా బ్రతకాలి అని మరి నీ పిల్లలకు తెలియజేశాను. విన్న మాటలు మరి నాయన మరి నిష్ప్రయోజనం కాకుండా మరి తమ హృదయాలను నూరెత్తలుగా ఫలింపజేయమని ఈ ప్రార్థన అంతా నీ ప్రియకుమారుడు మా లోకరక్షకుడు యేసుక్రీస్తు తండ్రి. ఆమేన్.